ద మిస్టరీ ఆఫ్ డాల్స్ ఐలాండ్. ఇదొక హాంటెడ్ ఐలాండ్. ఈ ఐలాండ్ మొత్తం చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి, అవి కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఈ స్టోరీ స్టార్ట్ అయింది 1950s ఆ టైంలో. అప్పుడు ఒక వ్యక్తి మొత్తం అతను ఒక్కడే ఆ ఐలాండ్లో ఉందామని వచ్చాడు, తనకు సంబంధించిన వస్తువులు తెచ్చుకొని. అతని పేరు డాన్ జూలియన్. అతను వచ్చి కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత అక్కడ పట్టీల సౌండ్, అలాగే ఎవరో అమ్మాయి అరుస్తున్నట్టు, నైట్ టైం ఎవరో అమ్మాయి ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపించింది ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే మొత్తం ఐలాండ్ మొత్తం వెతకడం స్టార్ట్ చేశాడు, ఎవరైనా ఉన్నారా అని ఇతనితో పాటు. కానీ ఇతనికి ఎవరు కనిపించలేదు. లాస్ట్కి ఒక చిన్న కెనాల్లో ఒక అమ్మాయి బాడీ కనిపించింది. ఆ వ్యక్తికి అర్థం కాలేదు ఆ బాడీ ఎలాగొచ్చిందని, ఆ అమ్మాయి ఐలాండ్కి ఎలా వచ్చిందని. అతను ఆ బాడీని కనిపెట్టిన తర్వాత కూడా ఇంకా సౌండ్స్ రావడం స్టార్ట్ అయింది. అలాగే ఇతనితో పాటు ఎవరు ఉన్నట్టు అనిపించింది ఇతనికి. ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ ఐలాండ్ మొత్తం బొమ్మలు కట్టాడు. ఎందుకంటే ఆ దెయ్యాన్ని తప్పించుకోవడానికంట. అదే నమ్మకం ఎవరికి అర్థం కాలేదు. డాన్ జూలియన్ మొత్తం కష్టపడి ఆ ఐలాండ్ మొత్తం బొమ్మలు కట్టేశాడు. ఆ బొమ్మలు కూడా ఏదో భయంకరంగా ఉన్నాయి. ఈ వ్యక్తికి ఆ బొమ్మలన్నీ ఎక్కడ దొరికినాయి అంటే, ఈ వ్యక్తి మెక్సికోకు వెళ్ళి అక్కడ ఉన్న విరిగిపోయిన బొమ్మలు, అలాగే వాడేసిన బొమ్మలు అవన్నీ తక్కువ రేటుకి కొనుక్కొని ఈ ఐలాండ్ వచ్చి పెట్టేవాడు ప్రతిరోజు. అలాగా ఐలాండ్ మొత్తం భయంకరంగా మారిపోయింది ఆ బొమ్మల ఒక లుక్ వల్ల. అవి చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత ఆ ఐలాండ్కి కొంతమంది జనం వచ్చారు. వాళ్ళు ఆ బొమ్మలని చూసి చాలా భయపడ్డారు. అప్పుడు ఈ వ్యక్తి మొత్తం వాళ్ళకి చెప్పాడు. అయినా అతని మాటలు పట్టించుకోకుండా వీళ్ళందరూ ఐలాండ్ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ అప్పటి నుంచి ఇది టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. జనాలు రావడం స్టార్ట్ అయ్యారు. కానీ 2001లో ఈ వ్యక్తి చనిపోయాడు, డాన్ జూలియన్ అనే వ్యక్తి. అతను కూడా సేమ్ ఆ అమ్మాయి బాడీ ఎక్కడైతే దొరికిందో అక్కడే చనిపోయాడు. అది ఎవరికి అర్థం కాలేదు. జనాలు పొద్దున వచ్చి సాయంత్రం అవ్వకముందే వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఈ వ్యక్తి మాత్రం రోజు ఉండేవాడు. అలా ఒకరోజు కనిపించిపోయేసరికి కొంతమంది ఇతను వెతకగా ఇతను దొరికాడు. 2001 తర్వాత నుంచి ఇతని ఆత్మ కూడా ఆ ఐలాండ్లో తిరుగుతుందని అందరూ నమ్ముతారు. ఎందుకంటే దాని తర్వాత నుంచి ఇంకా సౌండ్ రావడం స్టార్ట్ అయినాయి. ఎవరో మనిషి, ఒక వ్యక్తి అరుస్తున్నట్టు, అలాగే బాధపడుతున్నట్టు, తిరుగుతున్నట్టు ఉండేవి. అలాగే అతను పెట్టిన బొమ్మలు కూడా కదలడం స్టార్ట్ అయినాయి. ఒక వ్యక్తి గమనించాడు, ఆ బొమ్మలు ఒక కళ్ళు ఇతను ఎటు వెళ్తే అతన్ని గమనిస్తున్నట్టు గమనించాడు. తర్వాత ఆ ఐలాండ్ వదిలి వచ్చేస్తారు. ప్రజెంట్ కూడా జనాలు ఆ ప్లేస్కి వెళ్తారు, వెళ్ళి సాయంత్రం అవ్వకముందే వచ్చేస్తారు. అలాగే ఒకసారి ఒక లేడీ వెళ్ళింది ఆ ప్లేస్కి. వెళ్ళింది కానీ వచ్చేటప్పుడు ఒక బొమ్మ తన బ్యాగ్లో ఉంది. తను ఇంటికి వచ్చి చూస్తే చాలా షాక్ అయిందంట. అలాగే ఆ బొమ్మ వల్ల తన ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్టు అనిపించిందంట. ఆ తర్వాత రోజు మళ్ళీ వెళ్ళి ఆ బొమ్మ అక్కడ పెట్టేసి వచ్చేసింది. ఇదంతా 2003లో న్యూస్లో వచ్చింది. ఇప్పుడు దీనికన్నా ఇంట్రెస్టింగ్ ఉండే ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్తా. 2003 జాన్ అనే వ్యక్తి అసలు ఆ ఐలాండ్లో ఏముందో అని తెలుసుకుందామని క్యూరియాసిటీతో ఆ ఐలాండ్కి వెళ్ళాడు. వెళ్ళి నైట్ అంతా ఉందామని ప్లాన్ వేసుకున్నాడు. సరే అని ఇంకా ఆ నైట్ అంతా అక్కడే ఉన్నాడు. తర్వాత రోజు చాలా భయపడిపోయాడు. తర్వాత పొద్దున్నే మళ్ళీ కొంతమంది వస్తారు కదా బోట్ మీద, వాళ్ళని చూసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అలాగే అతను మొత్తం అంతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమనంటే అతను నైట్ 9 o'clock అలాగా డిఫరెంట్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయినాయి అంట. అవి బొమ్మలు కదలడం, అలాగే డిఫరెంట్ సౌండ్స్ రావడం. ఆ సౌండ్స్ కూడా ఏదో మేల్ సౌండ్ అని చెప్పాడు. అలాగే ఆ సౌండ్స్ చేసేది బొమ్మల నుంచి, అలాగే చెట్ల పక్క నుంచి వస్తున్నాయి అని చెప్పాడు. ఇదే కాదు, ఈ వ్యక్తి నైట్ టైం ఎక్కడ ఉన్నాడంటే డాన్ జూలియన్ అనే వ్యక్తి తెలుసు కదా, ఆ వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అతను ఉన్న ప్లేస్లో. అలాగే ఈ వ్యక్తి మొత్తం ఐలాండ్ మొత్తం తిరిగాడంట. తిరుగుతుంటే
ఈ వ్యక్తికి చాలా డిఫరెంట్ షాడోస్ కానీ అలాగే డాల్స్ అవి బొమ్మలు ఉన్నాయి కదా అవి కదలడం కానీ గమనించాడంట. ఇతనికి అప్పుడే అర్థమైందంట. అలాగే ఈ వ్యక్తి తర్వాత ఏం చెప్పాడంటే ఆ ఐలాండ్లో ఆత్మలు ఇతని మీద అటాక్ చేయలేదని చెప్పాడు. అలాగే ఇతన్ని గమనిస్తున్నాయి అని చెప్పాడు, అంతేగాని అటాక్ చేయలేదంట. అదే కాకుండా ఇతన్ని భయపెట్టడానికి ట్రై చేస్తున్నాయి. ఈ ప్లేస్లో ముగ్గురు చనిపోయారు. అది కూడా చనిపోవడానికి కారణం ఏంటంటే ఆ ముగ్గురు కూడా ఆ డాల్స్ని పీకడం కానీ అలాగే ఆ ప్లేస్లో ఉన్న కొన్ని వస్తువులను ఎరగొట్టడం కానీ చేశారంట. అందుకే ఆ ముగ్గురు చనిపోయారు. మిగిలిన వాళ్ళైతే సేఫ్గానే ఉన్నారు, వెళ్ళి వచ్చిన వాళ్ళైతే. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఎవరు ఆ బొమ్మల్ని ముట్టడం కానీ అలాగే అక్కడ ఉన్న థింగ్స్ని కానీ పట్టుకోవడం కానీ ఏం చేసేవాళ్ళు కాదు. ఇది ప్రెజెంట్ కూడా హాంటెడ్ ప్లేసే. చూడ్డానికి చాలా భయంకరంగా ఉంటుంది ప్లేస్ అయితే. అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకైనా వీడియోలు చేయడానికి ట్రై చేస్తా. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి.